కొన్ని చోట్ల బాగుంది గోవా, కొన్ని చోట్లలో మాత్రం చిరాకు తెప్పిస్తుంది. మావాడు గుట్టెక్కి మరి అలా పడతాం. హలో ఫ్రెండ్స్, గోవాది లాస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇందులో మనము కండోలిం బీచ్ అండ్ ఓల్డ్ గోవా చర్చ్ కవర్ చేస్తున్నాము. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. వావ్ వావ్ లొకేషన్ ఉంది ఇక్కడ. సో నైస్. ఇక్కడ పేర్లు చూస్తుంది ఫార్మర్కి. సో మస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఎంత బాగుందో. లోహరా కూడా బీచ్ ఇప్పుడు మనం చూసిన 3 బీచ్లలో ఇది బాగుంది కదా బాబు. లోహరా కూడా ఇది కనే కూడా కదా కాదు. సో లోహరా కూడా బీచ్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది సెల్ఫీస్ కూడా దిగుతున్నారు. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ ఎక్కేది మావాడు లేజర్గానే ఉంది బాబు. అలా పడతాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు ఎక్కుతున్నాము. సో కమాన్. లోహరా కూడా ఎక్కుతున్నాం. వావ్, సూపర్ ఉంది లొకేషన్. మస్తు ఉంది కదా. యా కమ్. ఆహా, గాలి కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ప్లాన్ చేసుకోండి. సో మీకు వావ్ లొకేషన్ చూపిస్తా చూడండి. గోవానా? గోవాకు వచ్చే ముందు హోటల్స్ కాల్ ఎందుకంటే కొన్ని చోట్ల బాగుంది గోవా, కొన్ని చోట్లలో మాత్రం చిరాకు తెప్పిస్తుంది. సో చాలామంది ఫారెన్ టూరిస్టులు కూడా వస్తలేరు. ఎందుకు అంటే గోవాలో బాగా దోపిడీ ఎక్కువ. పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. 2 వీలర్కే ఓన్లీ రోడ్డు మీద పార్కింగ్ చేస్తేనే 50 రూపీస్ తీసుకుంటారు. అండ్ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ ఉంది. సో ఫ్రూట్స్ తిన్నా, టిఫిన్ చేసినా, బిర్యానీ తిన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంది. కాస్టింగ్ తగ్గట్టు టేస్ట్ లేదు. కాస్ట్లీ తగ్గట్టు టేస్ట్ లేదు. సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, బట్ మీరు వీడియోలల్లో రీల్స్లలో ఉన్నట్టుగా అయితే ఉండదు. వాళ్ళు బాగా హెల్ప్ ఇచ్చి చెప్తారు. సో చూడండి, ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఓల్డ్ గోవా చర్చ్కి వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో మనకు క్యాసినో ఆడే షిప్స్ వస్తాయి. మీకు చూపిస్తాను ఆపి ఎట్లా ఉంటుందో చూడండి.
ఈ ఏరియా పేరు వచ్చేసి పంజిము. కేబుల్ బ్రిడ్జ్ చూడండి, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన ఓన్లీ 4 వీలర్సే, 2 వీలర్స్ అలవ్ లేదు. ఇక్కడ మనకు ఇల్లులాగా కనిపిస్తున్నాయి కదా, అవి ఇల్లులు కాదు, షిప్స్. ఈ షిప్స్లలోనే క్యాసినోలు ఆడతారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్యాసినో దాంట్లోకి కూడా పోదాం. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి బయటకు వెళ్ళి కవర్ చేస్తున్నాం. ఓల్డ్ గోవా చర్చ్కి వచ్చేసినాం చూడండి. 16th సెంచరీలో కట్టిరంట. అక్కడ మనకు బయోగ్రఫీ ఉంటుంది, అది ఫోటో తీసి పెడతాను చూడండి వీడియోలో. ఓల్డ్ గోవాలో ఉన్న ఓల్డెస్ట్ చర్చ్కి వచ్చినాము. చర్చ్ మొత్తం మీకు చూపిస్తాను. లోపల కెమెరా అలవ్ లేదనుకుంటా, బయట వరకు అయితే మీకు మంచి లొకేషన్ చూపిస్తాను చూడండి.